నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వన భారత్ గ్రామీణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు। ఈ మెడికల్ క్యాంపునకు కాకినాడ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్ నుండి ఆర్థోపెడిషియన్, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ కు సంబంధించిన డాక్టర్లు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా నవభారత్ గ్రామీణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగడి రేవతి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించామని తెలియజేశారు। ఇవన్నీ చూసి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ ఉన్న వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా వెళ్ళి కార్పొరేట్ వైద్యం చేయించుకొని పెద్దలు అలాంటి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మేము కోరి అందువల్ల ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది। సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం। అలాగే మీకు ఇంకా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం। ఇలా ఈ ట్రస్ట్ ద్వారా మీరు మాకు సహకరిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి చేయాలని మేము అనుకుంటున్నాం। మేము పలు కార్యక్రమాలు చేయడం జరిగింది। మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు పెన్స్, ప్యాడ్స్ అవి ఇవ్వడం, ఈ కాన్సెన్సీలో ఇలా మెడికల్ క్యాంపులు కానీ పిల్లలకి కానీ ప్రోత్సహించడం కానీ యువకుల్ని ప్రోత్సహించడం కానీ క్రికెట్ పెట్టడం, అలాగే పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి పెన్స్, ప్యాడ్స్ అనేవి ఇవ్వడం మా ద్వారా, మా ట్రస్ట్ ద్వారా వాళ్ళని ప్రోత్సహించడానికి మా వంతు సహాయం మేము చేస్తున్నాం। అలాగే ఎవరైనా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మా ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మీరందరూ మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం। వైసీపీ నుండి అసంతృప్తితో టీడీపీలోకి చేరికలు వరదలాగా సాగుతున్నాయని పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు। పిఠాపురం మండలం పి రాయవరం గ్రామ వైసీపీకి చెందిన విద్యా కమిటీ చైర్మన్ వీసం యేసుబాబు మిత్ర బృందం సుమారుగా 30 మంది కలిసి పిఠాపురంలో పార్టీ కార్యాలయంలో బెజవాడ సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు। వారందరికీ వర్మ కండువా కప్పి ఆహ్వానించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, సూపర్ 6 పథకాలు మెచ్చి ప్రతి ఒక్కరూ పార్టీలోకి చేరడం జరుగుతుందని అన్నారు। స్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వీళ్ళ ద్వారా ఇంకా పార్టీ రాయవరంలో బాగా బలపడుతుంది। మరి ఇవాళ వచ్చినందుకు చాలా సంతోషంగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। సీఎం గారు ఇదే వైసీపీ నుంచి యేసుబాబు స్కూల్ చైర్మన్ వాళ్ళ మిత్రబృందం అందరూ ముమ్మిడివరం నియోజకవర్గంలో దళిత ఎంపీపీకి అవమానం జరిగింది। దళిత ఎంపీపీ మహిళ అయ్యినందునే తనకు ఆహ్వానం లేకుండా అవమానించారని తాళ్లరేవు ఎంపీపీ రాయుడు గంగాధర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవులో గురువారం వాలంటీర్స్ కు వందనం సేవా కార్యక్రమానికి తనను పిలవలేదని ఎంపీపీ రాయుడు గంగాధర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు। పార్టీ కోసం కష్టపడ్డ తనను పక్కకు పెట్టి మండలంలో జరిగే ప్రతి కార్యక్రమానికి పిలవడం లేదని, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని అన్నారు। కేవలం దళిత మహిళను కాబట్టే ఇలా చేస్తున్నారంటూ బాధను వ్యక్తం చేశారు।
ఏఎంసీ చైర్మన్ గారు కానీ ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎటువంటి కూడా ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఒక మహిళగా నన్ను ఇంతగా బాధ పెడుతుంటే, నాకే ఒక ఎంపీపీగా ఉన్నా నాకే ఇంత అవమానం జరుగుతుంటే నాకెంత పనిచేసిన కార్యకర్తలు ఏమైపోతారు? నాకే ఇంత అవమానం జరుగుతుంటే నాకెంత పనిచేసిన వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పను? అంటే ఒక దళిత మహిళని చిన్నచూపు చూస్తున్నారా? మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మేము ఏ విధంగా ఉండగలుగుతున్నాం తప్ప, లేదు అంటే అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాయకపోతే మేమేమైపోదామో, మాకు ఏ చీకటి మమ్మల్ని కమలించునో, ఇది చాలా బాధాకరం. ఒక ఓట్లు లేని వ్యక్తి ఆయన చెప్తుంటే ఆ మాటలు శాసించుకునే ఎమ్మెల్యే గారు ఎంతవరకు మరి ముందుకు వెళ్తున్నారో నాకు తెలియట్లేదు. ఒక ప్రభుత్వ కార్యక్రమమైనా మా చేతుల మీద జరగట్లేదు. ఇది ఎంత అవమానకరం, చాలా బాధాకరం. ఒక మహిళగా నన్ను ఇంత చిన్న చూపు చూసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఒక ప్రభుత్వ కార్యక్రమమైనా, ఒక పార్టీ కార్యక్రమమైనా కాదా గోవింద్ కుమార్ అనే వ్యక్తి చేతుల మీద జరగడం నాకు చాలా అవమానకరం. ఎందుకంటే నేను ప్రజల నుంచి ఎన్నికయ్యబడ్డాను కాబట్టి నా గౌరవం నాకు ఉండాలి కదా. నా గౌరవం లేకుండా నన్ను ఇంత అవమానపరుస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. అయినా సరే పార్టీ అంటే మాకు చాలా అమితమైన ప్రేమ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకెంతో అభిమానం. పార్టీకే పనిచేస్తాం. పార్టీకి ఎప్పుడు కూడా పార్టీ అడుగుజాడలోనే మేము నడుస్తాం. కానీ నాయకులకి, కార్యకర్తలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి తగిన రీతిలో గౌరవం అందాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటాం. ఇవాళ వాలంటీర్స్కి వందనం అనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్యమాలతోనే రక్షించుకోవాలని, ఇది విశాఖ ప్రజలకు కొత్తేమీ కాదని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి అన్నారు. సెంట్రల్ పార్క్ వద్ద జరిగిన ఐద్వా బహిరంగ సభలో పాల్గొని ఆమె మాట్లాడుతూ, షిప్ యార్డ్, బీహెచ్పీవీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమాలు చేసి అడ్డుకున్న ఘనత విశాఖ ఐద్వాకు ప్రజలకుందని అన్నారు. అటువంటిది స్టీల్ ప్లాంట్ను ఎందుకు రక్షించుకోలేమని అన్నారు. మోడీ ప్రభుత్వం అమ్మేస్తుంటే రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు చోద్యం చూస్తున్నాయని అన్నారు. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు లేకపోతే భూ పోరాటాలు చేపట్టి పేదలకు ఇళ్లు ఇప్పించిన ఘనత ఐద్వాకు ఉందని గుర్తు చేశారు. కేంద్ర కమిటీ సమావేశాలు విశాఖపట్నంలో జరుగుతున్న సందర్భంగా ఈ సరస్వతి మార్కెట్ మహిళల యొక్క మహత్తర ర్యాలీ ప్రారంభమవుతా ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ధరలు ఎలా పెరిగాయో మనం చూసాము. గ్యాస్ బండ రేటు అంతు లేకుండా పెరిగిపోయినటువంటి పరిస్థితిని చూసాము. అంతేకాదు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నటువంటి ఫలితంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి స్టీల్ ప్లాంట్ని ముక్కలుగా అమ్మేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా డిజిటలైజ్ చేస్తున్నందువల్ల నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా పెరిగింది. 25 సంవత్సరాల లోపు యువత చాలా పెద్ద సంఖ్యలో అంటే 42.5% నిరుద్యోగులుగా ఉన్నారనే లెక్కల్లోకి వస్తూ ఉంది. ఇందులో మహిళల పరిస్థితి మరింత దారుణమైంది. ఇంతకుముందు 2018లో 21% అసంఘటిత రంగంలో ఉన్న మహిళలు ఈరోజు 15% తగ్గిపోవడం జరిగింది. అసంఘటిత రంగంలో నామమాత్రమైన వేతనాలకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు హింస చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. మద్యం, మత్తుమందులు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ఈ కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చలు చేయడమే కాకుండా ఇలాంటి వాటికి కారణమైనటువంటి పాలకుల్ని గద్దెదించాలా అని చెప్పేసి ప్రజానుకూల విధానాలను అనుసరించే వాళ్ళని గద్దెనెక్కించడానికి అవసరమైన కార్యాచరణ కూడా ఈ కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ, ప్రధానంగా మహిళలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు ఎల్లుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం చిరుతపూడిలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ ఏర్పడింది.
సర్పంచ్ కోట బేబీరాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చిరుతపూడి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం పి గన్నవరం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగింది. అనంతరం అక్కడ గ్రామ సచివాలయం ఎదుట రోడ్డుపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎంపీటీసీ పేరు ఫోటో లేకపోవడంతో ఎమ్మెల్యే ఎదుట వైసీపీ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సర్పంచ్ వైస్ ఎంపీపీ తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఒకే పార్టీకి చెందిన సర్పంచ్ ఎంపీటీసీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు అవాక్కయ్యారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే చిట్టిబాబుకు ఏం చేయాలో అర్థం కాక పరిస్థితి నుండి అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నారు. ముందు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇంద్రనగర్లో రుణాల పేరుతో తమకు జరిగిన మోసం గురించి ఇల్లందు పోలీస్ స్టేషన్లో 5 మహిళలు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఖమ్మంకు చెందిన 2 వ్యక్తులు, ఇల్లందుకు చెందిన మరో వ్యక్తి సహకారంతో సంజయ్ నగర్కు చెందిన 5 మహిళలకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుండి ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్సులు, దరఖాస్తు ఫారంపై సంతకాలు చేయించుకుని వెళ్లిపోయారు. ఒక్కొక్కరికి 14,000 రూపాయలు మంజూరు చేయిస్తానని, నెలకు 550 రూపాయల చొప్పున చెల్లించాలని మహిళలకు వివరించారు. ఇదిలా ఉండగా ఖమ్మంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు చెందిన 2 సిబ్బంది రుణాలు మంజూరయ్యాయని లబ్ధిదారులపై మహిళలను ఎంక్వైరీకి చేయించడానికి రావడంతో మహిళలు అవాక్కయ్యారు. దీంతో ఏదో మోసం జరిగిందని గుర్తించారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు సిబ్బంది రాకతో అసలు విషయం బయటపడింది. మోసం జరిగిందని తెలుసుకుని ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయి, మీకు 1 నెల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది సార్. పోయి డబ్బులు అడిగితే 14,000 చేతులు పెట్టింది సార్. ఏంటంటే ఇట్లా ఇచ్చినంటే, లేదు అది కట్ అయిపోయిన 1,000 రూపాయలు అక్కడ బ్యాంక్లోనే కట్ అయినాయి, మీకు 14,000 వచ్చినాయి, నెలకు 550 రూపాయలు కట్టండి అని చెప్పింది సార్. సరే అని వచ్చినాం. వచ్చిన 1 నెల తర్వాత కట్టినాం సార్, 550 రూపాయలు కట్టినాం. కట్టిన తర్వాత మళ్ళీ హెచ్డిఎఫ్ నుంచి ఎంప్లాయీలు వచ్చింది సార్. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు మీరు ఓపెన్ చేసిండ్రమ్మా, మా దాంట్లో డబ్బులు పడుతున్నాయి, మరి ఏంది అసలు మీ ఇండ్లు ఉన్నాయా లేవా, పక్క ఇల్లేనా కాదా చూసుకోవడానికి వచ్చినాం అని చెప్పింది సార్ వాళ్ళు. అయితే మేమైతే ఏ లోన్ తీసుకోలేదు సార్ అని వీళ్ళు అన్నారు. మా తమ్ముడు కూడా మా ఇంకో తమ్ముడికి వచ్చినాయి. అయితే మేము ఏ లోన్లు తీసుకోలేదు కదా అంటే, లేదమ్మా ఇట్లా వచ్చినాయి, అందులో 5 ఉన్నారు, సౌజన్య, ఆఫ్రిన్, సంధ్య, సల్మాన్, ఆజా, వీళ్ళ పేరు మీద డబ్బులు పడ్డాయమ్మా అన్నారు. అంటే లేదు సార్ మేము ఏ లోన్లు ఓపెన్ చేసుకోలేదు, ఇంక మేము తీసుకోలేదు ఏ లోన్లు అంటే, హెచ్డిఎఫ్సిలో ఓపెన్ అయిందమ్మా అని చెప్తే మేము చెప్పినా సార్ ఇక్కడ జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తే, సరే అమ్మ ముందుకు పోయి మీరు ఖమ్మంలో మాట్లాడుకొని మేనేజర్తో అన్నారు. అయితే మేము నిన్న ఖమ్మం పోయినా సార్. ఖమ్మం పోతే వాళ్ళు ఏమన్నారంటే, అవునమ్మా చీటింగ్ ఇట్లా డబ్బులు పడ్డాయి మీ ఒక్కొక్కరి పేరు మీద, డబ్బులు అమౌంట్ ఎక్కువ ఉందని హోల్డ్లో పెట్టినామని చెప్పింది సార్. మొత్తం అక్కడ తెలుసుకుంటే మీ చీటింగ్ అవుతుందో తెలిసింది సార్.
డబ్బులు ఇక్కడ నుంచి కాదు హర్యానా ఫారెన్ నుంచి పడుతున్నాయి అంట సార్ అవి. తర్వాత మళ్ళీ మహేంద్ర బ్యాంక్ వచ్చినా సార్, మాకు మహేంద్ర ఓపెన్ చేస్తున్నామని చెప్పింది సార్ వీళ్ళు. మహేంద్ర బ్యాంక్కి పోతే వాళ్ళు చూసి లేదమ్మా మేము ఏ లోన్లు ఇవ్వలేదు, వాళ్ళు 20,000 కూడా పేటీఎం చేసిండ్రు, మీకు పేటీఎం కొట్టిండ్రు, మాది ఏం లేదు ఇందులో అని వాళ్ళు కూడా చెప్పేసారు. వాళ్ళకి కూడా మొత్తం తీసుకొచ్చినాం. మేము అక్కడి నుంచి వచ్చేసరికి తల్లి కొడుకులు ఇద్దరు పారిపోతున్నారు సార్. పారిపోతుంటే పట్టుకుంటే మేము వచ్చేసరికి కొడుకు పారిపోయిండు, తల్లి దొరికింది సార్. అయితే ఆమెను అడిగితే లేదు నా కొడుకు కూడా మోసపోయిండు, వాళ్ళని తీసుకురావడానికి పోయిండు ఖమ్మం అని చెప్తున్నారు సార్. అయితే చెప్తుంటే మేము అన్నాం కదా, మేము అబ్బాయితో మాట్లాడితే మీరు కేసు పెట్టకండి అక్క, నేను వచ్చినాక నేను ఇద్దరిని తీసుకొస్తే వాళ్ళందరినీ కలిపి ఒకేసారి పెడతామంటే మేము ఒప్పుకోలేదు సార్. మేము మీ దగ్గర మోసపోయినా మేము పెడుతున్నాం, నువ్వు పెట్టుకో అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పి ఇద్దరి మీద కేసు పెట్టింది సార్. ఇద్దరి మీద కేసు పెడితే సిఎస్ఆర్ చూసుకుంటామన్నారు సార్. ఇక మేము మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయి మీకు. ఖమ్మం జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువాలు కప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు తన మీద ఉన్న అభిమానంతో జరుగుతున్న అభివృద్ధి కోసం పార్టీలో చేరడం ఆనందదాయకమని అన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలను కలుపుకొని సమిష్టిగా ముందుకు వెళ్లవలసిన బాధ్యత కూడా కార్పొరేటర్లపై ఉందని, అందరూ కలిసి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నేను గెలవాలని మనసులో ఉన్నా ఆనాటి పరిస్థితులకి కొంతమంది నాతోటి పయనించలేకపోయారు. అయినా నాకు వాళ్ళ అంతరంగం తెలుసు, వాళ్ళ ఆలోచన తెలుసు. నేను ఎవరిని కూడా రమ్మని పిలవకూడదని చెప్పి ఎన్నికల సందర్భంలో నేను ఎవరిని కూడా పిలవలేదు. ఎందుకంటే నా గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ పార్టీలో కూడా మీ అందరినీ గెలిపించేటటువంటి బాధ్యతను ఆ రోజులో కూడా తీసుకున్నాము. ఆ టర్మ్లో కూడా ఖమ్మం యొక్క అభివృద్ధి మీ కళ్ళారా చూశారు. ఆ అభివృద్ధిని మననం చేసుకుంటూనే ఆయా పరిస్థితుల్లో రానటువంటి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా నన్ను ఎన్నికల్లో ఖమ్మం ప్రజానీకం ఒకే మాట అడిగింది, మాకు ప్రశాంతమైనటువంటి ఖమ్మం కావాలి, కబ్జా లేనటువంటి ఖమ్మం కావాలి, బెదిరింపులు లేనటువంటి ఖమ్మం కావాలి, అరాచకం లేనటువంటి ఖమ్మం కావాలి, అవినీతి లేనటువంటి ఖమ్మం కావాలి అని చెప్పి ఖమ్మం ప్రజలు ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు మీ అనుకున్నటువంటి మనుషులు, మీతోటి పాటు మీ అనుకున్నటువంటి మనుషులు కూడా కోరుకున్నటువంటి సందర్భం మన ఎన్నికలు. దానివల్ల సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, రాహుల్ గాంధీ గారి దేశానికి రాజకీయ అవసరం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నమై మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్తో 10 ఏళ్లు ప్రజలను మభ్యపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పంగా మార్చాడని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంగ్రెస్ నేత గజ్జల కాంతం విరుచుకుపడ్డారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ తను అధికారంలోకి రావడం కోసం ఉద్యమం పేరుతో ఎంతో మంది యువకుల జీవితాలను నాశనం చేసిన కేసీఆర్ అల్లుడు హరీష్ రావులకు అమరుల ఉసురు తగలక మానదని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలో జీవితాలను కడు పేదరికానికి నెట్టివేసి కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు హరీష్ రావు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానపరిచి ఒక్క 10 నుంచి 15 సార్లు హైదరాబాద్కు వస్తే కనీసం ఆయనకు స్వాగతం పలకడానికి పోలే. ఆ రాజ్యాంగం ఉంది, దేశ ప్రధాని ఎప్పుడు వచ్చినా అది ఏ ప్రధాని అయినా ఖచ్చితంగా ముఖ్యమంత్రి పోయి స్వాగతం పలకాలి. కానీ 10 ఏళ్ల కాలంలో
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కనాడు కూడా ప్రధానమంత్రిని గౌరవించి స్వాగతం పలికినటువంటి పరిస్థితి లేదు. 10 నుంచి 15 సార్లు ఇక్కడికి వచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు మళ్ళీ బీజేపీ మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి ఇన్ని స్కాములు చేసి ఈ స్కాములను కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ బీజేపీతో పొత్తు అంటుండు కేసీఆర్. అందుకోసమే నరేంద్ర మోడీ గారితో మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఆయనతో ములాఖాత్ అవుదామని పోయాడు. కానీ ఆ పద్ధతి వస్తే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ప్రజలు భూస్థాపితం చేస్తారు. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే కవితను అరెస్ట్ చేయలే, లిక్కర్ స్కామ్లో ఇరుకుంది, ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 17 సీట్ల ఉస్మానియా యూనివర్సిటీలోని మహాత్మా జ్యోతిబా పూలే రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ వి రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్య, సామాజిక సాధికారత కోసం పూలే ఆశయాలను కొనసాగించారని అన్నారు. విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మహాత్మా జ్యోతిబా పూలే రీసెర్చ్ సెంటర్ బీసీసెల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో సమగ్ర సాధికారత లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ మహాత్మా జ్యోతిరావు పూలే రీసెర్చ్ సెంటర్ అండ్ బీసీసెల్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క విగ్రహము మరి ప్రతిమను ఈరోజు ఈ యొక్క పూలే అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్లో ఆవిష్కరించుకోవడం జరిగింది. దీని యొక్క నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే దీనికి సహకరించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గారు, మరి అదేవిధంగా దీనికి చీఫ్ గెస్ట్గా ఉన్న ప్రొఫెసర్ బుర్రా వెంకటేశం సారు రావాల్సి ఉండే, అనివార్య కారణం వల్ల సీఎం తోటి మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయింది అనివార్యంగా. అయినా కానీ తన యొక్క విషెస్ను పంపించడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రార్ ఆన్లైన్ పర్మిషన్ తోటి ఓపెన్ చేయమని చెప్పాడు. అదే రిజిస్ట్రార్ పి లక్ష్మీనారాయణ గారు, ఓఎస్డి రెడ్డి నాయక్ సార్, మరి మా సహచర డైరెక్టర్లు ప్రొఫెసర్ మంగు సార్, మరి అదేవిధంగా అజీమున్నిసా మేడం, మన అడ్వైజర్ మన సిహెచ్ శ్రీనివాస్ సార్ ప్రొఫెసర్, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క విగ్రహాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. విగ్రహం సంవత్సరం నుంచి మేము ఏదైతే సెంటర్ ప్రారంభించామో మహాత్మా జ్యోతిరావు పూలే రీసెర్చ్ సెంటర్, ఏప్రిల్ 11న తన మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినమైన ఆ రోజును ప్రారంభించుకొని 1 ఇయర్ చాలా యాక్టివిటీస్ ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే రీసెర్చ్ సెంటర్ చేసింది. దాంట్లో రీసెర్చ్ పేపర్సు, మరి వర్కింగ్ పేపర్సు, అకేషనల్ పేపర్సు ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో ఈ యొక్క సెంటర్కు ఒక పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ సెంటర్ను పేరును కూడా పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ ఎంపవర్మెంట్ స్టడీస్గా దీన్ని పేర్కొనడం జరిగింది. ఈ సెంటర్లో చాలా సెంటర్, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్, మరి అదేవిధంగా మహాలకాబాయి రీసెర్చ్ సెంటర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్, ఈ సెల్లులన్నింటిని కూడా కలిపి ఒకే కేంద్రంగా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేందుకు ఈ యొక్క పూలే అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. దాని ముందు అంబేద్కర్ ఏ విధంగానైతే తన ప్రతిమ ఉన్నదో దాని పక్కనే గురు శిష్యుల్ని మరి మహాత్మా జ్యోతిరావు పూలేను కూడా పెట్టడం అనేది ఉస్మానియా చరిత్రలో, మరి అదేవిధంగా మొత్తంగా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలనే పూలే అంబేద్కర్ను కలిపిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంగా గర్వంగా. 10 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి మారిందని ధరణి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగులు చెబుతున్నారు. గత ప్రభుత్వం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్యలు పరిష్కరించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వాల చుట్టూ తిరిగినా ఎటువంటి ఉపయోగం లేదు. ప్రస్తుతం ఈరోజు మేము మా జీతాల కొరకు సీసీఎల్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ ఆఫీసర్లు మంచిగా రిసీవ్ చేసుకొని మా శాలరీ పెండింగ్ స్టేటస్లు చెప్పి తర్వాత సెక్రటేరియట్ కూడా వెళ్ళమని సలహా ఇచ్చారు. మేము ఆ సలహా మేరకు సెక్రటేరియట్కి వచ్చాము. లోపలికి వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు సీఎం
పిఏ గారు వేం నరేందర్ రెడ్డి గారు వెళ్ళి కలిశాము. వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మా సమస్యను పూర్తిగా విని వాళ్ళు అర్థం చేసుకొని దానిని సీఎం గారి దృష్టికి మా రిప్రజెంటేషన్ని ఇచ్చారు. సీఎం గారు కూడా మా సమస్యను పరిష్కరిస్తారని తెలియజేశారు. అందులో భాగంగా మాకు వేం నరేందర్ రెడ్డి సార్ గారు రిసీవ్ చేసుకోవడంతో పాటు మా ఎప్పుడు వచ్చారు ఏంటి అని బాగోగులు కూడా అడిగి వాళ్ళు మేము మార్నింగ్ ఇట్లా వచ్చాం సార్ అంటే వాళ్ళు అయ్యో మార్నింగ్ వచ్చారా, మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నట్టుగా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి మాకు స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇంత మంచిగా ఉండడం మేమందరం మా ఉద్యోగాలందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా శాలరీస్ కూడా త్వరలో ప్రభుత్వం రిలీజ్ చేశారని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఎఫ్టీఎస్ అంటే ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అంటే భూముల సమస్యల గురించి మేము గత ప్రభుత్వం మమ్మల్ని 5 సంవత్సరాల క్రితం మమ్మల్ని అపాయింట్ చేసింది. అపాయింట్ చేస్తే 5 సంవత్సరాల నుంచి స్టార్టింగ్లో మాకు జీతాలు తక్కువగా వచ్చేది, 9,000 లాగా వచ్చేది. దాని తర్వాత 11,000 వచ్చేది. అసలు ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి మాకు 30,000 శాలరీ తోటి మాకు వస్తుందని చెప్పారు. ఈరోజు మేము కనుక్కుంటే 30,000 రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ చేస్తే మాకు ఏజెన్సీ ద్వారా మాకు అపాయింట్ చేసి అక్కడ 11,000 రూపాయలు మాకు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.